హాయ్, వెల్కమ్ టు వీకా టాక్స్. అంటే పెద్దగా బయటికి రావట్లేదు, కానీ ఒక సర్వే అయితే నడుస్తుంది. రాజకీయ నాయకులు కానీ అంటే మంత్రులు కానీ ఎవరు పెద్దగా దీని గురించి చర్చించట్లేదు, ఎక్కడ మాట్లాడట్లేదు. ప్రతిపక్షాలు కానీ లేకపోతే ఏ మీడియా ఛానల్ కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్లో P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంట. P4 అంటే 4 Pలు. ఇది ఒక సర్వే అయితే చేపట్టింది. దీని ఉద్దేశం ఏంటంటే పల్లెటూరులో పేదవాళ్ళు అంటే బిలో పావర్టీ లైన్ ఉండేవాళ్ళు, మిడిల్ క్లాస్, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ పక్కన పెడితే ఈ బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు లేకపోతే ఈ మిడిల్ క్లాస్ లో ఉండేవాళ్ళు, ఆ కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఆ జనాభాలు, అంటే కులంతో సంబంధం లేదు, వీళ్ళందరినీ సర్వే చేయటం. అంటే ఎవరైనా సరే, అది ఓసీలైనా, బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, మైనార్టీస్ అయినా సరే, వీళ్ళందరినీ సర్వే చేసి మీ ఇంట్లో కారు ఉందా, మీ ఇంట్లో బస్సు ఉందా, మీ ఇంట్లో లారీ ఉందా, బైక్ ఉందా, దానికి ఎన్ని చక్రాలు ఉన్నాయి, టైరు ట్యూబ్లెస్సా లేకపోతే ట్యూబా, వాషింగ్ మెషిన్ ఉందా, అది ఫ్రంట్ లోడా, టాప్ లోడా, ఏసీ స్ప్లిట్టా లేకపోతే విండో ఏసీయా, ఏ కంపెనీ, ఎన్ని నెలలు అవుతుంది, మీకు ఎంత కరెంట్ బిల్ వస్తుంది, మీ ఇంట్లో ఎన్ని సెల్ ఫోన్లు ఉన్నాయి, మీరు ఇంటర్నెట్ వాడుతున్నారా లేదా, మీకు ల్యాప్టాప్ ఉందా, కంప్యూటర్ ఉందా, అందులో ఏ మోడలు, ఈ రకమైన సర్వే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది జరుగుతుంది. మీకు గుర్తుందా 2019 నుంచి అదే 2014 నుంచి 19 మధ్యలో కూడా మన లోకేష్, ఆయన అప్పట్లో కూడా మినిస్టరే కదా, ఆ మంత్రిత్వ శాఖలో ఉండగానే ఆయన గారు ఒక సర్వే, స్మార్ట్ పల్స్ అనేది ఒక సర్వే చేయించాడు. అప్పుడు ఇదే బడి, అప్పుడు ఇంట్లో ఎవడెవడు ఏ రకమైన బట్టలు వేసుకుంటున్నాడు, బ్రాండెడ్ వేసుకుంటున్నాడా, చెరువు పైన గొడ్డలు వేసుకుంటున్నాడా, చెప్పులు ఏం వాడుతున్నాడు, ఈ సర్వే మొత్తం గ్యాదరింగ్ చేశాడు. దానికి పార్ట్ 2 P4. అంతేకాని పేరు మార్చారు. ఇప్పుడు మార్చి ఈ గ్యాదరింగ్ అంతా చేసి రేపు ఉగాదికి విలేజ్ లో గ్రామ సభలు పెట్టి ఈ గ్రామ సభల్లో చెప్తారంట ఏంటంటే, మా ఊరు ఉందండి, మా ఊర్లో చౌదరీసు మెజారిటీ ధనవంతులు, తర్వాత కొద్దో గొప్ప బీసీలు ఉన్నారు, కొద్దో గొప్ప, వాళ్ళతో పోటీ ఏం కాదు, కొద్దో గొప్ప, ఆ తర్వాత ఎస్సీలు, అందరూ కాదు 10 కుటుంబాలు మహా అయితే ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, బిలో పావర్టీ లైన్ లో ఉండేవాళ్ళు కానీ లేకపోతే మధ్య తరగతికి ఉండేవాళ్ళు, ఆడు ఏదో పని చేసుకునేవాడో వ్యాపారం చేసుకునేవాళ్ళు అయితే, ఈ ఊర్లో ధనవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత వీళ్ళకి పెట్టుబడి పెట్టించి పేదరికం నిర్మూలన, పారిశ్రామికవేత్తల్ని తయారు చేసే ప్రక్రియ అంటే ఇది. దీనికి ఎండ్ ఆఫ్ ది డే ఇది ఎందుకు చేస్తున్నారని అంటే, గవర్నమెంట్ చెప్పిన రీజన్ ఏంటంటే, అంటే సంపద సృష్టి ఉంది కదా, ఆ సంపద సృష్టిలో భాగంగానే ఈ P4. దీనికి చంద్రబాబు గారు లేకపోతే లోకేష్ గారు, ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పేదవాళ్ళని, కొంచెం స్కిల్ ఉన్న వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా చేయాలని అంటే, నువ్వు ఏ డ్రైవర్ వేసుకుంటున్నావు, ఏ బన్నీ వేసుకుంటున్నావు, బ్రాండెడ్ బన్నీలా, బ్రాండెడ్ డ్రైవర్లా, చెప్పులు వెయ్యి, పెన్నులు వెయ్యి, పుస్తకాలు ఇదేంటి, మీరేం వాడుతున్నారు, ఏం తింటున్నారు, రేషన్ బియ్యం తింటున్నారా, దొడ్డు బియ్యం తింటున్నారా, సన్న బియ్యం తింటున్నారా, ఈ వివరాలన్నీ ఎందుకు? నువ్వు అరే బాబు మీ ఊర్లో అసలు ముందు ఊర్లో ఎంతమంది పెట్టుబడి పెడతాకి ముందుకు వస్తారు, అది ఉందో ఇన్ఫర్మేషన్, అది కదా కావాల్సింది. ఈ ఊరు నుంచి నీ ఊర్లో ఒక 50 కుటుంబాలు సంబంధించిన ధనికులు ఉన్నారు. ఈ ధనికులు అంటే ఎవడైనా సరే, వీళ్ళంతమంది పెట్టుబడి పెడతాకు వచ్చారు, మీ ఊరు మొత్తం మీద 10 కోట్లు 5 కోట్లు ₹1 కోటి పెట్టుబడి పెడతానికి వచ్చారు బాబు. మరి మీలో స్కిల్ ఉన్న వాళ్ళు, అంటే ఒక ఇండస్ట్రీని నడిపేవాళ్ళు, లేకపోతే చెప్పులు పెట్టుకునే ఫ్యాక్టరీ పెట్టుకునే దాంట్లో ఎవరికైనా నైపుణ్యం ఉందా, లేకపోతే ఒక మెకానిక్ గా ఏదైనా నువ్వు సర్వీస్ సెంటర్లో ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నీకు మ్యాన్ పవర్, నీకు ఇంత స్కిల్ ఉంది, నువ్వు దీనికి ఎలిజిబుల్ అని చెప్పి అంటానికి ఎవడైనా పెట్టుబడి ముందు అక్కడ చూపించాలిగా. పెట్టుబడులు లేకుండా పనిచేసే కూలీల్ని ఆడతానంటున్నాడు ఈయన. మా దగ్గర ఎంతమంది కూలోళ్ళు ఉన్నారు, ఎవడో రాకపోతే ఊర్లో ఎవడు పెడతాడు అసలు అయినా? ఊర్లో వాడు బేసిక్ గా పల్లెటూరులో మన భారతదేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే, ఊర్లో డబ్బులు ఉన్న వాళ్ళు, మోతుబారులు, భూస్వాములు కింద అంటే అట్టడుగు వర్గంలో ఉండే జనాల్ని, అంటే పేదలను అనుకుందాం కాసేపు, పేదవాళ్ళని ఎవడో కూడా నెత్తి మీద పెట్టుకుంటే చూడడు కదా, ఆ పొలాల్లోకో వాళ్ళ ఫ్యాక్టరీల్లోకో పనులు చేయించుకోవడానికి చూస్తారు తప్ప, జేబులో డబ్బులు పెట్టుబడి పెట్టి మీరు అంతా ఫ్యాక్టరీలు కట్టుకోండి అయ్యా, పెద్ద పెద్ద గ్యారేజీలు కట్టుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకోండి, లేకపోతే ఇంకోటి పెట్టుకోండి చెప్పి జేబులో డబ్బులు తీసిస్తారా? ఎంత విడ్డూరం ఇది! మొహం మీద వస్తారని చెప్పేసి దీని గురించి ఎక్కడ ప్రచారం చేయట్లా కూటమి ప్రభుత్వం. ఇది ఇంకేదో కారణం ఉంది దీనికి. ఊర్లో వ్యవసాయం చేసుకునే రైతులే, బాబు నేను 10 ఎకరాలు కౌలు చేస్తున్నాను, మా అబ్బాయికి ఫీజు కట్టాలి, ₹1,00,000
అంటేనే, లేకపోతే పెళ్లి చేయాలి, పిల్లకి పెళ్లి చేయాలి, 2 లక్షలు ఇవ్వండి అయ్యా, పంటలు వచ్చిన డబ్బులు ఇస్తానంటేనే 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలు వసూలు చేసే మహానుభావులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ధనికులు, గ్రామాల్లో ఉన్న ధనికులు. మరి వీళ్ళు పెట్టుబడులు పెడితే గవర్నమెంట్ పూచీ కట్టించిద్దా షూరిటీ? గవర్నమెంట్ వడ్డీ కట్టిద్దా? గవర్నమెంట్ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి అంటే షూరిటీ ఎట్లా పెట్టిద్ది వీళ్ళకి? వీటి దగ్గర అసలు ఏముండదు కదా. ఈ ఊళ్ళో ఉండే పేదవాళ్ళకి ఏ దిక్కు లేకే కదా, కొంప తప్ప పొలాలు ఆస్తులు ఏమీ లేకే కదా అక్కడెక్కడ పని చేసుకునేది. మరి వీళ్ళు షూరిటీ ఎట్లాగా? చెవుల్లో క్యారెట్లను క్యాలీఫ్లవర్లు పెట్టండి బాబు గారు. P4 అనే సర్వేతో సామాన్యుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగి, అంటే ఇన్ఫర్మేషన్ అంటే వేరేని కాదు, గతంలో వైసీపీ కూడా చేసింది దాని ప్రకారంగానే అన్ని ఈ పథకాలన్నీ కూడా పథకాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎలిజిబుల్ ఎవడో కాదు అని. కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు దాకా ఎటువంటి వాళ్ళు ఇస్తానన్న సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోవటం గల కారణాలు ఏంటంటే, మీకు వ్యాపారాలు చేపిద్దాం అనుకుంటున్నా అని చెప్పి మళ్ళీ ఒక బిళ్ళ వేస్తున్నారు, ఒక బిస్కెట్ వేస్తున్నారు జనాలకి. మీకు పెట్టుబడులు పెట్టిస్తాము, మీ చేత వ్యాపారాలు పెట్టిస్తాము, డబ్బులు మాయ అని చెప్పేసి ఒక బిస్కెట్ వేసి మాయ చేసి మభ్య పెట్టి ఎంక్వైరీ చేస్తుంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఉద్యోగం ఉంటే కనుక, అంటే మినిమం ఒక 20,000 25,000 జీతం వచ్చే కనుక వాళ్ళకి ఈ పథకాలు అనేది రాకుండా ఒక రూల్ పెట్టారు కదా, అదే రకంగా వీళ్ళు ఒక రూల్ తీసుకురాబోతున్నారు. ఇప్పుడు దీంట్లో ఆయన ఇచ్చే దాంట్లో మినిమం అన్ని పథకాలు చూసుకుంటే 30 నుంచి 40 లక్షల మందిని ఎగ్గొట్టాలి. అంటే అందులో 5, అందులో 2, ఇందులో 2, ఇందులో 5 అట్లా అని చెప్పి 40 లక్షల మందిని ఎగ్గొడితే వీళ్ళకి ఆదాయం అంటే భారం పెరగదు ప్రభుత్వానికి పథకాల మీద. కానీ పథకాలు చేస్తున్నాం అంటాడు, అంటే లబ్ధిదారులు తగ్గుతారు, పథకం మాత్రం అమలైద్ది. P4 ముఖ్య ఉద్దేశం అయితే పక్కాగా ఇదే, మీరు చూస్తా ఉండండి. అంతేగాని వీటికే దిక్కులేదు, గ్యాస్ సిలిండర్లకే దిక్కులేదు, 3 సిలిండర్లకి ఇంకా కోట్లు పెట్టి పారిశ్రామికవేత్తలు చేసి పేదరిక నిర్మూలన చేస్తారంట. మరి చెవుల్లో జనాల చెవుల్లో, ఆంధ్రప్రదేశ్ జనాల చెవుల్లో మల్లెపూలు ఎంత మూరలు పెట్టుకున్నారో ఏం పెట్టుకున్నారో అర్థం కావట్లేదు వీళ్ళకి. చూద్దాం, ఈ నెల 28 ఉగాదికి, ఈ నెలాఖరికే కదా ఉగాది, 25కి ఆ బడాయి కూడా తెలిసిపోద్ది. బాయ్.